కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం హడావుడి రాజకీయాలను మొదలుపెట్టింది. 18 నెలలు పూర్తిగా వస్తోంది ప్రభుత్వం ఏర్పడి. మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి హామీలను ఏ రకంగా నెరవేరుస్తారు, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి. కానీ అన్నీ కూడా టచ్ చేయడం, కొంత చేస్తున్నట్టు చేయడం, వదిలేయడం కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి పరిపాటిగా మారిపోయింది. కామారెడ్డి డిక్లరేషన్ మనందరికీ తెలుసు. గొప్పగా ఆలోచన చేస్తున్నామని చెప్పి కర్ణాటక ముఖ్యమంత్రిని సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి బీసీలకు మేము ఉద్ధరిస్తాం, బీసీలకు న్యాయం చేస్తాం, ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు పెడతాం, రకరకాల హామీలు ఇచ్చేసి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి మేము దేశానికే తెలంగాణని ఒక ఆదర్శంగా, ఒక ల్యాబ్, పొలిటికల్ ల్యాబ్గా కాంగ్రెస్ పార్టీ మారుస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సంతోషం, బీసీలందరూ గంపగుత్తగా ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. అయితే 18 నెలల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెడతామని చెప్పేసి బీసీల వర్గీకరణ, కులగణన మేమే ముందు చేస్తున్నామని చెప్పేసి చేయడం జరిగింది. కర్ణాటకలో కులగణన చేసి అబాస్ పాలయ్యి కేంద్ర కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కులగణన చేయాలని చెప్పేసి ఆదేశం ఇచ్చేంతవరకు కర్ణాటకలో రాజకీయం నడుస్తూ ఉంది. కర్ణాటక ప్రజలను నట్టేట ముంచేసింది. ఇవాళ తెలంగాణలో కోర్టు మొట్టికాయలేస్తే తప్ప స్థానిక సంస్థల ఎన్నికలకు పోలేని పరిస్థితి. హైకోర్టు స్వయాన సెప్టెంబర్ 30 తారీఖు లోపట మీరు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినంత పనిగా హైకోర్టు చెప్తే హడావుడిగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి ఇంకా కూడా తాత్సారం చేస్తున్నట్టే కనపడతా ఉంది. బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ని ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలలో అమలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పుడే ఆ డిమాండ్ కట్టుబడి ఉంది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది. అయితే ఇక్కడ చాలా విషయాలు మనం ఎందుకు కాంగ్రెస్ పార్టీని నమ్ముతలేమంటే, ప్రజలను విశ్వసిస్తలేరంటే చాలా కారణాలు మనకు కనపడతా ఉన్నాయి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కంటే ముందు మీరు ఉదయపూర్ డిక్లరేషన్, సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఉదయపూర్ డిక్లరేషన్ చేసింది. బీసీలకు ప్రతి పార్లమెంట్లో 2 అసెంబ్లీ సీట్లు ఇస్తామని చెప్పేసి. కానీ అసెంబ్లీ సీట్లు ఎన్నికలు వచ్చేసరికి మాకు గెలిపే ముఖ్యం, గెలిచిన తర్వాత నామినేటెడ్ పదవులలో రిజర్వేషన్ అమలుపరుస్తామని చెప్పేసి మాట్లాడారు. ఆ రకంగా అసెంబ్లీలో బీసీలని అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు కాకుండా నట్టేట ముంచిర్రు. కేవలం 34 సీట్లు ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసి 22 సీట్లకే పరిమితం చేసిండ్రు. అవి కూడా ఎంఐఎం ప్రాబల్యం ఉన్నటువంటి స్థానాలు కేటాయించి 22 తోటి సరిపుచ్చి మీకు నామినేటెడ్ పోస్టుల్లో భర్తీ చేస్తామన్నారు. నామినేటెడ్ పోస్టులు ఇచ్చేసరికి చూస్తే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చుట్టూ ఒకే వర్గానికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చి అక్కడ బీసీలని నట్టేట ముంచారు. అందుకోసమే మాకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. భారతీయ జనతా పార్టీ ఒత్తిడి మేరకే ఇవాళ 42% రిజర్వేషన్స్ని అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తీసుకొస్తా ఉంది. ఎందుకోసమంటే ఆర్ కృష్ణయ్య గారు ముందు వీళ్ళు కులగణన
చేసేటప్పుడు సర్వేగా మాత్రమే ఆలోచన చేసిండ్రు. డెడికేటెడ్ కమిషన్ వేస్తే తప్ప దీనికి శాంటిటీ ఉండదని చెప్పేసి హైకోర్టులో ఆర్ కృష్ణయ్య గారు కేసు వేస్తే తప్ప ఇది డెడికేటెడ్ కమిషన్ వేసి కులగణన చేయలేకపోయింది. అంటే ఆర్ కృష్ణయ్య భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎంపీ, ప్రముఖ బీసీ నాయకుడు కేసు వేసిండు కాబట్టి డెడికేటెడ్ కమిషన్ వేసి వాళ్ళ కులగణన బీసీల గణన చేయడం జరిగింది. ఆ దాంట్లో కూడా చాలా తప్పులు ఉన్నాయని చెప్పేసి వివిధ కుల సంఘాలు, అదే రకంగా రాజకీయ పక్షాలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు కూడా ఇది చాలా బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది. ముస్లింలని 10% దాంట్లో కలిపి గణన చేసిర్రు అనేటువంటి విషయంలో కూడా ఆ రోజు బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేసినాయి. దానిపైన కూడా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించలే. కాబట్టి మీ పట్ల, మీ వైఖరి పట్ల మాకు అనుమానాలు ఉన్నాయి. ఆర్డినెన్సు నేను నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్స్ని అమలు చేయడం కోసం ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నారు. అసెంబ్లీ సుప్త చేతనావస్థలలో లేదు, అసెంబ్లీ ప్రోరోగ్ కూడా చేయలేదు. అసెంబ్లీ పెట్టేసి చట్టం చేసి ఉంటే బాగుంటుండే. కానీ నిన్న ఆర్డినెన్స్ చేసి ఈరోజు అసెంబ్లీని ప్రోరోగ్ చేసి ఆర్డినెన్స్ని తీసుకురావడంలో మాకు అనుమానం కలుగుతూ ఉంది. అసెంబ్లీ కనుక కంటిన్యూట్ అంటే సుప్త చేతనావస్థలు లేక ప్రోరోగ్ లేకుండా ఉన్నట్లయితే ఆర్డినెన్స్ చెల్లది. అంటే ఈ అడావుడి నిర్ణయాలు మీద మాకు అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకోసం అంటే బీసీలకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రుల జాబితా చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఒక్క బీసీని కూడా ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చేయలే. కాబట్టే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి మేము ఈరోజు ప్రత్యేకంగా ఆలోచన చేసేది ఏంటంటే, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, మీరు అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్కు పంపినటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతికి పంపిన దాంట్లో 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి ఎక్కడ మెన్షన్ చేయలే. దావుడు మూతలాడి రాష్ట్రపతికి పంపినాం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపలే, డైరెక్ట్గా రాష్ట్రపతికి పంపారు. కానీ ఇక్కడ మాట్లాడేది మాత్రం కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని చెప్పేసి అనేక సార్లు భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేశారు. మరి ఇదే ఆర్డినెన్సు 3 నెలల ముందు చేస్తే ఇప్పటివరకు ఎన్నికలు అయిపోయి స్థానిక సంస్థలలో ప్రజాప్రతినిధులు ఇవాళ పరిపాలన చేసుకునే అవకాశం ఉంటుండే, కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుండే, వేల కోట్ల రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంటుండే. మీరు ఆ బదనాం చేసేదాన్ని వదిలేసి ఈరోజు ఒకేసారి ఆర్డినెన్స్ తీసుకొచ్చి హడావుడి చేయడంలో మతలబ్ ఏందో మాకు ఎవరికి కూడా ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మేము ముందు నుంచి ఒకటే చెప్తా ఉన్నాం, ఇది కేంద్ర ప్రభుత్వంలో సంబంధించినటువంటి అంశం కాదు, ఇది కేవలం రాష్ట్రంలో చట్టం చేసి సరైనటువంటి శాస్త్రీయ దృక్పథంతో కనుక ముందుకెళ్తే రిజర్వేషన్స్ అమలు పరుచుకోవచ్చు అని చెప్పేసి మేము అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 42% రిజర్వేషన్స్ బీసీలకు అమలు చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఊరుకోదని చెప్పేసి మాత్రం హెచ్చరిస్తా ఉన్నాం. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆర్డినెన్స్ని స్వాగతిస్తా ఉన్నాం. ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత ఈ ఆర్డినెన్స్ కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా
తాత్సారం చేయకుండా చట్టపరంగా న్యాయపరంగా ఎటువంటి అడ్డంకులు వచ్చినా నిలబడేటట్టు బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు పరిచేటట్టు ఈ యొక్క ఆర్డినెన్స్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఆర్డినెన్స్ని తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. తర్వాత ఒక సర్పంచ్లకో ఒక ఎంపీటీసీలకో ఒక జెడ్పీటీసీలకో కాకుండా అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటట్టు దాంట్లో 42% రిజర్వేషన్ అమలయ్యేటట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది. మేము ముందు నుంచి ఒక విషయం చెప్తా ఉన్నాం. వారు రాజీనామా చేసినప్పుడు కూడా ఇదే డయాస్ నుంచి మీకు చెప్పాం మీడియా మిత్రులందరికీ. రాజాసింగ్ గారు ఎమ్మెల్యేకు రాజీనామా అంశం ఏదైతుందో అది కేంద్ర పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం. రాష్ట్ర పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు. వారు ఇచ్చినటువంటి లేఖని నేరుగా జాతీయ అధ్యక్షునికి జాతీయ నాయకత్వానికి పంపడం జరిగింది. దానికి అనుగుణంగా వారు ఢిల్లీలో కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకొని వారి రాజీనామాని ఆమోదించినట్టు తెలుస్తూ ఉంది. పూర్తి వివరాలు ఇంకా రావాల్సింది. రాజీనామాని ఆమోదించినట్టు మాత్రం తెలుస్తూ ఉంది. చట్టపరంగా అసెంబ్లీలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఏ రకమైనటువంటి చర్యలు ఉంటాయో దానికి అవే జరిగిపోతాయి. అంతే తప్ప డిమాండ్ చేయడము, ఆయనే రాజీనామా చేసిండు స్వతహాగా పార్టీకి, ఆయనే నిర్ణయం తీసుకుంటే మంచిది. ఏదైనా నిర్ణయము ఆయన రాజీనామా చేయాలన్నా చేయొద్దా అనేటువంటి విషయంలో కూడా జాతీయ పార్టీ ఏ రకమైనటువంటి గైడ్ లైన్స్ ఇస్తే దాని ప్రకారం రాష్ట్ర పార్టీ ముందుకెళ్తుంది.